హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 83 నేను మీ శివసుబ్రహ్మణ్యం గట్ట. అధికారుల పాపం ప్రభుత్వానికి శాపంగా మారిందా? ఎందుకంటే సివిల్ సప్లైలో జరుగుతున్న అరాచకాలు మరి ఏ రాష్ట్రంలో కానివ్వండి ఏ శాఖలో కూడా జరగట్లేదు. మరి మంత్రి గారు అట్లనే స్టీఫెన్ రవీంద్ర గారు ఎందుకు సైలెంట్ గా ఉంటా ఉన్నారు? ఒక్కసారి చూడండి. ఈ రోజు రైతులందరూ కూడా తిరగబడతా ఉన్నారు కదా, అపోజిషన్ వాళ్ళందరికీ కూడా అస్త్రాలు అందిస్తా ఉన్నారు. అది ఎవరి వల్ల అయితా ఉన్నది? మీ సివిల్ సప్లై శాఖలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న అరాచకాలు ఎక్కడ కూడా లేవు. చాలా మంది పట్టుబడతా ఉన్నారు ఏసీబీ రైడ్లలో. ఎవరో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇక వేరే శాఖలకు సంబంధించిన వాళ్ళు. ఒక్కసారి ఏసీబీ అనేది సివిల్ సప్లై శాఖకు సంబంధించిన వాళ్ళందరూ జిల్లాల వారీగా వాళ్ళపైన రైడ్ చేస్తే ఎవరెవరి దగ్గర ఎన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయి ఏందనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఎవరు ఎంత రైతులను మోసం చేసిండ్రు, ప్రభుత్వానికి ఎంత గండి కొట్టిండ్రు, వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది అర్థమైపోతుంది. సివిల్ సప్లై శాఖలో ప్రక్షాళన జరగాలి. ఎన్నో సంవత్సరాల నుంచి తిష్టేసుకొని కూర్చున్నారు అధికారులందరూ కూడా. మరి ఇట్లా నడుస్తా ఉన్నారు. దానివల్ల ప్రభుత్వానికి అది శాపంగా మారిన వాళ్ళందరూ కూడా. వాళ్ళు చేయబట్టి ఈ రోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉన్నది. మరి అవంతా ఎవరికి? మిల్లర్లకు కాసుల మూటాల లెక్క అయిపోతానే. ఇక అంతగానం చేసినప్పుడు మిల్లర్లు కూడా అధికారులకు ఇచ్చుకోవాలి కదా. సో అట్లా వీళ్ళందరూ కూడా మేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏడికి పోతున్నాయి? పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నాయి ధాన్యాలన్నీ కూడా. అధికారులు మిల్లర్లు ఆడుతున్న ఆట, ప్రభుత్వానికి వస్తున్న మాట. ఇది అవునా కాదా? ఒకసారి చూడండి. మీరు కరెక్ట్ గా దీనిపైన దృష్టి పెడితే ఎంతమంది అధికారులు ఏసీబీ వల్ల పడతారు, ఎంత గండి కొడుతున్నారు ప్రభుత్వానికి అనేది మీకు తెలుస్తుంది. మరి ఖజానాకు గండి కొడతా ఉన్నారు. అధికారుల తొండి లెక్కలు, కాగితాల్లో తెలంగాణ లెక్కలు, పక్క రాష్ట్రాల వడ్లు కొనుగోలు. అధికారుల ఇష్ట రాజ్యం మాయ. అధికారులది కూడా మొత్తం ఇష్ట రాజ్యం అయిపోయింది. మొత్తం మాయలు చేసేస్తా ఉన్నారు. మొత్తం మిల్లర్లకి ఆడ వాళ్ళైతే సపోర్టింగ్ ఉన్నారు. మరి అంతా అధికారులే చేస్తున్నారు. తెలంగాణ రైతులను అరిగోస పెడుతున్నారు. వడ్లు ఎత్తక కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. అందుకనే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇవన్నీ కూడా తెలియట్లేదు. వడ్లు ఎత్తకుండా సాకులు చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంది, ప్రభుత్వ పెద్దలకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పోవట్లేదు. ఇప్పుడు కింద ఏం జరుగుతుంది అనేది పై శాఖ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వీళ్ళు చెప్తేనే తెలుస్తుంది. వీళ్ళు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు వాళ్ళకైనా ఎట్లా తెలుస్తుంది? అందుకనే మీరు తెలుసుకోవాలి. ఈ రోజు చూడండి, ప్రజాప్రభుత్వం పైన ప్రతి ఒక్కరు దుమ్మెత్తి వస్తా ఉన్నారు. రైతులందరూ కూడా ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇంత చేయలేదు. ఇప్పటికీ కూడా ఎవరు అక్కడ వచ్చి ఎత్తట్లేదు. కనీసం ఇక్కడ ఉండాల్సిన ట్రాక్టర్లు లారీలు అన్నిటి కూడా పక్క రాష్ట్రాలకు పోతానని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతగానం నడుస్తా ఉన్నా కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటా ఉన్నారు? మరి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. వీళ్ళ చేష్టలు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తా ఉన్నాయి. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వడ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారంట. వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేసి ఇక్కడ మన రైతులను పట్టించుకోవట్లేదు. ఆ వడ్లు రాగానే అనుమానం రాకుండా చకచక కొంటా ఉన్నారు. తెలంగాణ రైతుల వడ్లు రోజుల తరబడి ఆపేస్తా ఉన్నారు. ఇక అట్లాంటప్పుడు ఎందుకు రైతులు తిరగబడరు అనేది ఒకసారి ఆలోచించండి. వీళ్ళు చేస్తున్న అరాచకాల వల్ల, వీళ్ళు చేస్తున్న స్కామ్స్ వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇబ్బంది పడతా ఉన్నది. ప్రభుత్వం ఏమో అప్పులు చేసి తీసుకొచ్చి ఇక్కడ ఉందామని అనుకుంటే వీళ్ళేమో ఏం చేస్తా ఉన్నారు? పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వడ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేసి అవి కొంటా ఉన్నారు. ఇక్కడ మన తెలంగాణలో ఉన్న రైతులను వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ దగ్గర కొనకుండా కొన్ని రోజుల వారీగా తరబడి కూడా ఆపేస్తా ఉన్నారు. ఎంత ఇబ్బందులు పడతారు వాళ్ళైనా కూడా. ఇంకేం చెప్తాం, మనం డీప్గా పోతే కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే ఎంతో కొంత ఇచ్చేసి వాళ్ళని కాంప్రమైజ్ కూడా చేపిచ్చేస్తా ఉన్నారంట రైతులను. అరే ఇక వచ్చిందే కదా, వచ్చిందన్న తీసుకొని పోదాం, ఎందుకు ఇక దీన్ని పట్టుకొని ఉండాలి, కష్టపడ్డ దానికి ఎంతో కొంత ఇక లాస్ అయినా కూడా పర్లేదు, వీళ్ళని నమ్ముకుంటే గంతే అని చెప్పి చాలా మంది రైతులు కూడా కాంప్రమైజ్ అవుతా ఉన్నారంట. ఎవరి వల్ల? ఈ అధికారుల వల్ల. సివిల్ సప్లై శాఖలో ఉన్న కింద స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు. మరి ఏం చేస్తుంది ప్రజాప్రభుత్వం? ఇంతగానో మనం మాట్లాడుతా ఉన్నాం, చేస్తా ఉన్నాం. కింద స్థాయిలో ఆ అధికారుల పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? అరే ప్రభుత్వానికి ఇంత పేరు, ఇంత చెడ్డ పేరు వస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు శాఖని ప్రక్షాళన చేయలేకపోతా ఉన్నారు? ప్రభుత్వం ఎంత చెప్తున్నా అధికారులే పెడచెవిన పెడతా ఉన్నారు. అంత సవ్యంగా సాగుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తా ఉన్నారు.
ప్రభుత్వ పెద్దలను బహిరంగానే మోసం చేస్తా ఉన్నారు. లారీల కేటాయింపుల్లో కూడా పొరుగు రాష్ట్రాలకు వడ్లు వాడుతా ఉన్నారంట. ఇగో చూడండి మరి ఇక పెద్ద ఎత్తున మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి వడ్లు వస్తా ఉన్నాయి. అవతల వడ్లు కొనుగోలు అధికారులు మునిగి తేలుతా ఉన్నారు. తెలంగాణ రైతుల వడ్లు పక్కన పెడతా ఉన్నారు. ఇక ఇదే కదా టైం, ఇదే టైం కాబట్టి దోచుకోవడానికి వీళ్ళందరూ రెడీగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వానికైనా తెలవాలి మరి ఇంతగానం జరుగుతూ ఉంటది. ఈ టైంలో ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి అవన్నీ తెలియదా? మరి ఎవరు మీ దగ్గర మీ వరకు రాణిస్తలేరు, మరి మీరేమైనా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారా? ఇంతగానం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రతిపక్షాలు కూడా అందరు పోయి చెప్తా ఉన్నారు కదా, ఎత్తట్లేదు వడ్లు ఎత్తట్లేదు అని. ఎందుకు మరి అవన్నీ మీకు కనిపిస్తలేవా? ఎందుకు ఈ అధికారుల పైన యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేయడం అంటే తల్లిదండ్రులను అన్యాయం చేసినట్లే. అవును, ప్రభుత్వాలు రైతులకు మేలు చేయాలని, వారిని ఆదుకోవాలని, రైతులకు కష్టం రావద్దని ఆలోచిస్తాయి. రైతు సంక్షేమం కోరుకుంటాయి. ఏ పాలకులైనా సరే రైతుకు అన్యాయం జరగదని చెప్పి ఆరాడబడతా ఉంటారు. కానీ అవి అధికారులకు ఎప్పుడు కూడా పట్టవు. వాళ్ళది ఎట్లుంటదంటే, ఇప్పుడు పొలిటీషియన్స్ చెప్తా, ఎవరు ఎంత దోచుకుని ఏం చేసినా కూడా 5 సంవత్సరాలలో ఉంటున్నాం కాబట్టి జనాలకు ఏవైతే మనం హామీలు ఇచ్చినామో అవన్నీ చేయాలని ఉంటుంది. అధికారులకు అట్లా కాదు. దొరికిన టైంలో ఎంత దోచుకోవాలో అంత దోచుకోవాలనే ఉంటది. ఇప్పుడు ప్రభుత్వం ఏది వచ్చినా కూడా, ఇప్పుడు పొలిటీషియన్సే నాయకులు ఉన్నారు, మీరందరూ హామీలు చెప్తారు. ప్రభుత్వానికి వచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరిని అడగాలి? అధికారులను అడగాలి. వీళ్ళకి ఛాన్స్ అట్లా ఉన్నది కాబట్టి వాళ్ళు ఏది చేస్తే అది వాళ్ళకు ఆట లెక్క అయిపోతా ఉన్నది. మరి ఏ పాలకుల్లో అయినా కూడా అధికారుల మూలంగానే పాలకులు బదనాం అవుతా ఉన్నారు. మరి కొనుగోలు వ్యవహారం వచ్చేసరికి అధికారులు చేసే విన్యాసాల మూలంగా, అక్రమాల కారణంగా ప్రభుత్వాలకు తలనొప్పులు కూడా తప్పలేవు. మరి రైతులు ఇబ్బంది పడొద్దని ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోవట్లేదు. వారు చేయాల్సిన పని ఏదైతున్నదో వారు చేసుకుంటానే ఉన్నారు. మరి అక్రమాలకు పాల్పడతానే ఉంటా ఉన్నారు. ప్రభుత్వాన్ని నిందుల పాలు చేస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉన్నది. మరి ఇప్పటికైనా సివిల్ సప్లై శాఖ మంత్రి గారు, కమిషనర్ గారు, మీరందరూ ఇప్పటికైనా ఒక్కసారి దీనిపైన దృష్టి పెడితే అటు రైతులకు న్యాయం జరుగుతుంది, ఇటు ప్రభుత్వానికి గండి పడకుండా ఉంటది. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆస్తులు కూడా జప్తు చేయండి. వాళ్ళపైన ఏసీబీ రైడ్స్ చేసి ఎవరెవరు మిల్లర్లను మంచిగా పనిచేసి మిల్లర్లను ఎట్లా దోచుకుంటా ఉన్నారు, రైతులను ఎట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు, మిల్లర్లను ఎట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ మిల్లర్లకు వాళ్ళు కొమ్ము కాస్తా ఉన్నారు, పార్ట్నర్లు కూడా ఉన్నారంట కొంతమంది, వాళ్ళపైన ఆరా తీయండి. వీకెండ్లకు ట్రిప్పులకు వాళ్ళకు పైసలు పెట్టాలంట, కార్లు, బండ్లు, ఇల్లులు ఇవన్నీ కూడా కొనిస్తా ఉన్నారంట రైస్ మిల్లర్లు. ఎందుకు వాళ్ళకు అంత సపోర్ట్ చేస్తా ఉన్నారు? దీనిపైన దృష్టి పెడితే ఫస్ట్ అవినీతిలో ఎవరు ఉంటారంటే సివిల్ సప్లై శాఖకు సంబంధించిన అధికారులే ఉంటారు. మరి దీనిపైన నేను అదే చెప్తున్నా, ఏంటంటే ఒక్కసారి ప్రక్షాళన చేస్తేనే అటు రైతులు బాగుంటారు, మిల్లర్లు కూడా బాగుంటారు, చాలా మంది మిల్లర్లు బాగుంటారు, సివిల్ సప్లై శాఖ కూడా ఒక గాడిలకు అనేది వస్తుంది. మరి ఇక ఇలాంటి అక్రమాలకు వ్యాపారులను ఆదుకోవాల్సిన అధికారులే దగ్గరుండి సహకరిస్తా ఉన్నారు. ఆరోపణలు అనేకం ఉన్నా కూడా ప్రభుత్వ విజిలెన్స్ అధికారులు జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెడితే ప్రభుత్వానికి కోటి రూపాయలు కూడా ఆదా చేయవచ్చు. ముఖ్యంగా సివిల్ సప్లై అధికారుల ఇల్లు మీద దాడి చేస్తే ఆస్తులు మొత్తం కూడా బయటపడతాయి. అన్ని శాఖల అధికారుల ఇళ్ల మీద రైడ్ చేసే ఏసీబీ అధికారులు సివిల్ సప్లై అధికారుల జోలికి ఎందుకు వెళ్లరో అర్థం కావడం లేదు. రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి జరుగుతుందని అనుకుంటారు, కానీ ఆ శాఖలను మించి అవినీతి సివిల్ సప్లై శాఖలోనే జరుగుతూ ఉన్నది. అదే నేను చెప్పింది కూడా. ఏకకాలంలో ఏసీబీ సివిల్ సప్లైకి చెందిన డిఎం స్థాయి అధికారుల ఇళ్ల మీద రైడ్ చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ముచ్చట. మరి ఇప్పటికైనా కూడా ఇటు మనం చూసుకోవచ్చు, సన్న బియ్యం కానివ్వండి ఏవైనా కూడా మొత్తం పక్క రాష్ట్రాలకు పంపించేస్తా ఉన్నారంట. మరి ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళకు అంటే కింద స్థాయి నుంచి ఉన్న సివిల్ సప్లై అధికారులు ఎవరైతే ఉన్నారో చెప్తా ఉన్నారు కదా, డిఎం స్థాయి నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు. సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు సివిల్ సప్లై శాఖకు, ప్రజాప్రభుత్వానికి ఇంత మచ్చ వస్తా ఉన్నది. మరి ఇంతగానో మనం చెప్పినాం ఏమేమి జరుగుతున్నాయి ఏందనేది. ఏ అధికారులు, మిల్లర్లు కూడా మనం మిల్లర్ల పైన రాస్తా ఉన్నాం కాబట్టి మిల్లర్ల పైన అధికారులు ఒత్తిడి తెస్తా ఉన్నారు కాబట్టి మనం రాసినప్పుడు కూడా కొంతమంది చెప్పిండ్రు ఏ అధికారులు ఎంత ఇబ్బంది పెట్టిండ్రు మమ్మల్ని, వాళ్ళకు మేము ట్రాన్సాక్షన్స్ చేసిన డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, మేము ఇస్తాం అని చెప్పి మేము ధైర్యంగా రావడానికి కూడా, బయటికి రావడానికి కూడా ధైర్యంగా ఉన్నామని చెప్పి మిల్లర్లు చెప్తా ఉన్నమాట. మరి ఇంతగానం జరుగుతూ ఉన్నప్పుడు మీ వరకు రావట్లేదా? మేము చెప్తా ఉన్నాం కదా, మరి ఒక్కసారి ప్రక్షాళన చేయండి శాఖను.
ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటనే ఒకసారి ఏసీబీ రైట్స్ చేస్తే అప్పుడు సివిల్ సప్లై శాఖ ఎట్లా నడుస్తుంది ఏంటనే తెలుస్తుంది. తర్వాత మీరు దాన్ని సెట్ చేసుకున్నాక ఒక గాడీలో పెట్టినాక ఎంత పర్ఫెక్ట్ గా పోతాయి సివిల్ సప్లై శాఖ, రైతులకు ఇబ్బంది లేకుండా ప్రజాప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా ఎంత మంచిగా పోతాయి అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఒక మొత్తానికి అయితే సివిల్ సప్లై శాఖలో ఉన్న అధికారుల వల్లనే ఆడ పాపం జరుగుతా ఉన్నది, ప్రభుత్వానికి శాపంగా మారిన వాళ్ళందరూ వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి, సివిల్ సప్లై శాఖను కాపాడండి, అట్లనే రైతులను కూడా కాపాడండి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్ తెలపండి. నేటిధాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటిధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.